ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడు ఎలాంటి భయంకర పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ డర్టీ బాంబు ప్రయోగించే అవకాశం ఒక తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. డర్టీ బాంబ్ అనేది సాధారణ పేలుడు పదార్థాలను రేడియో ధార్మిక పదార్థాలతో కలిపి తయారు చేసే ఆయుధం. ఇది అణుబాంబు అంతటి విధ్వంసం సృష్టించకపోయినా ఒక ప్రాంతాన్ని రేడియేషన్తో కలుషితం చేసి భయాందోళనలు కలిగిస్తుంది. ఇరాన్ వద్ద డర్టీ బాంబు తయారీకి అవసరమైన రేడియో ధార్మిక పదార్థాలు, సాంకేతికత అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతింటే నిరాశతో ఇరాన్ ఇజ్రాయెల్ నగరాలపై ఇటువంటి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే డర్టీ బాంబు ప్రయోగించడం ఇరాన్కు వ్యూహాత్మక ఆత్మహత్య వంటిదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా ఇరాన్ను ఒంటరిని చేస్తుంది, భారీ ప్రతీకార దాడులకు దారితీస్తుంది. ప్రస్తుతానికి ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడులు చేస్తుంది. అయితే క్షిపణులకు రేడియో ధార్మిక వార్ హెడ్లను అమర్చి ప్రయోగించడం ఒక అవకాశంగా పరిగణించబడుతోంది. అదే జరిగితే ప్రపంచ యుద్ధ నియమాలు పూర్తిగా మారిపోతాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఇరాన్లో పాలనా మార్పు దిశగా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు ఇరాన్కు పరోక్షంగా మద్దతు ఇస్తున్న రష్యా, చైనాలు కూడా రేడియో ధార్మిక ఆయుధాల వాడకాన్ని వ్యతిరేకించి ఇరాన్కు దూరమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఐక్యరాజ్య సమితి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తాయి. ఇప్పటికే IAEA చీఫ్ రాఫెల్ గ్రాసీ అణు కేంద్రాలపై దాడులు ప్రాణాలకు ముప్పని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ దాడి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలొచ్చు. ముఖ్యంగా ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా రేడియేషన్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇరాన్ డర్టీ బాంబు ప్రయోగిస్తే గల్ఫ్ దేశాలు రక్షణ కోసం అమెరికా సహాయాన్ని కోరొచ్చు. ఇది మధ్యప్రాచ్యం అంతటా యుద్ధం వ్యాపించడానికి దారితీస్తుంది. కాబట్టి డర్టీ బాంబు ప్రయోగించే దుస్థితికి ఇరాన్ను తీసుకువెళ్లకుండా చూసే బాధ్యత ప్రపంచ దేశాల మీద ఉంది. అది జరగాలంటే అమెరికా, ఇజ్రాయెల్లు ముందు యుద్ధం ఆపేలా చూడాలి.